చేస్తే మల్కాజ్గిరి నుంచే పోటీ చేయాలి, గెలిస్తే మల్కాజ్గిరి నుంచే గెలవాలి. ఇప్పుడు తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు కంటున్న కలలు ఇవే. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పైన అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు కర్చీఫ్లు వేసి కూర్చున్నారు. కొందరైతే ఏకంగా ప్రచారాలు, ఆత్మీయ సమ్మేళనాలు కూడా చేస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం కోసం బీజేపీలో తీవ్రమైన పోటీ ఉంది. ఇప్పటికే ఓ ముగ్గురు కీలక నేతలు మల్కాజ్గిరిలో సీటులో టవల్ వేసి కూర్చుంటే, కొత్తగా మరో నాయకుడు ఆ సీటే నాకు కావాలి, ఎంత డబ్బైనా ఇస్తానంటూ ఎంత ఖర్చైనా చేస్తానని ముందుకొచ్చాడని తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే చర్చకు ముందే నాకు ఓ ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మల్లారెడ్డి పార్టీ ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్కు పోటీ చేస్తానని చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్నది కూడా ఆసక్తికరంగానే మారింది. ఎందుకంటే మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ ఎలాగూ మళ్లీ పోటీ చేయరు కాబట్టి ఆ టికెట్ కోసం కాంగ్రెస్ నేతల్లో కూడా భారీగానే పోటీ ఉందని తెలుస్తోంది. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2 సార్లు మల్లారెడ్డి చేతుల్లో ఓడిపోయిన పీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. వజ్రేష్ యాదవ్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి రేవంత్ ను బలంగా నమ్ముకొనున్నాడు. మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు రేవంత్ కు పూర్తి స్థాయి సహకారం అందించారు వజ్రేష్ యాదవ్. 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వజ్రేష్ కు 3వసారి పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం ఇవ్వొచ్చన్న చర్చ సాగుతోంది. అయితే కిరికిరి అంతా బీజేపీలోనే పెద్దగా కనిపిస్తోంది. మల్కాజ్గిరి సీటు కోసం మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అటు గజ్వేల్, ఇటు హుజురాబాద్ నుంచి ఓడిపోయిన ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్కు వెళ్లాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే జాతీయ స్థాయిలో ఈటెల లాబింగ్ చేస్తున్నట్టుగా లీకులున్నాయి. ఇకపోతే ఇదే స్థానం పైన బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు కూడా దృష్టి సారించారు. ఇప్పటికే మురళీధర్ రావు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ప్రచారం మొదలుపెట్టారు. పార్లమెంటు పరిధిలో ఇప్పటికే ఆయన అనేక ఆత్మీయ సమ్మేళనాలు, సభలు నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఇదే సీటు కోసం ఇప్పుడు కొత్తగా చికోటి ప్రవీణ్ కూడా ఆశలు పెట్టుకున్నారు. గతంలో బీజేపీలో చేరేందుకు ప్రయత్నించినా అవకాశం దొరకలేదు. కానీ ఈసారి చికోటికి ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చికోటి ప్రవీణ్ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పలుమార్లు భేటీ అయినట్టు కూడా తెలుస్తోంది. చికోటి కూడా తనకు మల్కాజ్గిరి నుంచి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం కల్పించామని కోరుతున్నట్టు తెలుస్తోంది. దీంతో బీజేపీలో మల్కాజ్గిరి టికెట్ ఎవరికి వెళ్లనుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా అన్ని పార్టీల నుంచి కీలక నేతలంతా మల్కాజ్గిరి పైనే దృష్టి పెట్టడంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి సీటు హాట్ టాపిక్ గా కనిపిస్తోంది. ఇక్కడ ఏ పార్టీ నుంచి పోటీ చేసినా రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులే ఎన్నికల బరిలోకి దిగుతారని అర్థమవుతోంది.